స్వేచ్ఛ టీవీ తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలు. 500 మిలియన్లకు పైగా పిల్లలు ప్రపంచవ్యాప్తంగా స్కూళ్ళ నుంచి నెట్టివేయబడ్డారు. అఫ్కోర్స్ కరోనా పాండమిక్ వైరస్ కారణంగా కూడా ఇది జరిగి ఉండవచ్చు. కానీ ప్రధానంగా ఇందులో సగానికి పైగా భారతదేశం నుంచే ఉండటం మనల్ని కలవరపెట్టే అంశం. 375 మిలియన్లకు పైగా పిల్లలు పాఠశాలకు దూరం అయ్యారు ఇప్పుడు అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు డౌన్ టు ఎర్త్ అనే ఒక మ్యాగజైన్ని రెగ్యులర్గా వెలువరిస్తారు. వారే ఒక వార్షిక నివేదిక స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2021 ప్రచురించారు. అది నిన్న గురువారం నాడు విడుదలైంది. దానిలో న్యూ బోర్న్ బేబీస్ నుంచి మొదలుకొని 14 ఏళ్ల వయసున్న పిల్లల దాకా 375 మిలియన్ల పిల్లలు అండర్ వెయిట్, ఉండవలసిన బరువు కంటే తక్కువ బరువుతో ఉన్నారని, స్టంటింగ్ అంటే ఎదగాల్సినంత ఎదగకుండా మిగిలిపోతున్నారని, బాల్య మరణాలు పెరిగాయని, విద్యకు సంబంధించినటువంటి నష్టం విపరీతంగా ఉందని, ఉత్పత్తి నష్టం కూడా దీని మూలంగా జరిగిందని తమ నివేదికలో చెప్పారు. సునీత నారాయణ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ దిస్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ మాట్లాడారు. నిన్న 115 మిలియన్ పీపుల్ అదనంగా ఈ సంవత్సరం కరోనా కారణంగా ప్రజలు అత్యంత దారిద్ర్యంలోకి నెట్టబడ్డారు. భారతదేశంలో 115 మిలియన్ పీపుల్ అంటే అసలు వైరస్ పుట్టిన చైనా ఏమో తమ ప్రజలను సుమారు 800 మిలియన్ పీపుల్ని అబోవ్ పవర్టీలోకి లాక్కొచ్చాము, మా ప్రజలు పేదరికంలో లేరు అని సగర్వంగా ప్రకటిస్తే, మనమేమో ఆత్మనిర్భర భారత్ అని అనుకుంటూనే 115 మిలియన్ ప్రజలని మరింత పేదరికంలోకి నెట్టేశాం. 375 మిలియన్ల పిల్లలని పౌష్టికాహారానికి, చదువుకు దూరం చేశాం. అంతేకాదు వారు ర్యాంకింగ్స్ వేశారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 192 దేశాలలో భారతదేశానికి వారు ఇచ్చిన స్థానం 117. నిజానికి ఇది సౌత్ ఏషియన్ నేషన్స్లో, దక్షిణాసియా ప్రాంతంలో కూడా మనకంటే వెనక ఉన్న దేశం ఒక్కటే, పాకిస్తాన్ ఒక్కటే. అఫ్కోర్స్ రాష్ట్రాల వారీగా చూస్తే కొన్ని రాష్ట్రాలలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించాము. ఉదాహరణకు కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు కొంతమేరకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అయినట్టు కనపడుతున్నాయి. బీహార్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్ లాంటివి చాలా తీవ్రంగా వెనకబడి ఉన్నాయి. ఓవరాల్గా మనం చాలా వెనకబడి ఉన్నాము ఈ విషయంలో. అయితే దీని మీద వరల్డ్ బ్యాంక్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ వారు కూడా ఒక స్టడీ చేశారు. హ్యూమన్ క్యాపిటల్ అంటే ఈ విద్యార్థులను తగినంత మానవ వనరుగా మార్చేటువంటి ప్రక్రియ, అంటే చదువులే. మళ్ళీ వీటిల్లో భారతదేశం పొజిషన్ ఎట్లా ఉంది, చదువులు, ఉద్యోగ అవకాశాలు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం 116. అంతేకాదు ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ఫర్ 2019 and 20 ఒకటి వచ్చింది కొత్తగా. మాల్ న్యూట్రిషన్ అంటే పౌష్టికాహార లోపంతో బాధపడే వారి సంఖ్య భారతదేశంలో అంతకంతకు పెరుగుతుంది. మాల్ న్యూట్రిషన్ ఇండికేటర్స్ తగ్గినాయి లేదా అలా స్టాగ్నెంట్గా ఉండిపోయినాయి తప్ప పౌష్టికాహార లోపం నుంచి ముఖ్యంగా బాలలు బయటపడ్డ సంఘటనలు తక్కువగా కనపడుతున్నాయి. ద నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2017
యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2018 ఈ రెండు కూడా భారతదేశంలో పూర్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఉన్నాయి. అంటే పాఠశాలకు వెళతారు, అటెండెన్స్ ఉంటుంది, పరీక్షలు జరుగుతాయి, కానీ తీరా అడిగితే వారికి ఏమీ రాదు. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఒక పాఠం చదివిన తర్వాత పిల్లలలో ఎటువంటి శక్తులు పెరగాలో, ఎటువంటి నైపుణ్యాలు పెరగాలో అవేమీ పెరగవు. అంటే తరగతులు గడిచిపోతాయి, సమయం గడిచిపోతుంది, కానీ విద్యార్థి మేధకు సంబంధించిన పదును మాత్రం ఏది రాదు. అంతకుముందు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. ఇది లెర్నింగ్ అవుట్కమ్స్ రాకపోయినప్పుడు జరుగుతుంది. ఇవి చాలా పూర్గా ఉన్నాయి లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది ఈ రెండిటి స్టడీ చెప్తోంది. అట్లాగే ద నేషనల్ హెల్త్ పాలసీ 2017 కూడా ఈ మధ్య చెప్పింది భారతదేశం ఇమ్మీడియట్గా మాల్ న్యూట్రిషన్ అంశాన్ని వెంటనే ఇది అడ్రస్ చేయాలి, లేకపోతే ప్రమాదంలో పడుతుంది అని చెప్పాయి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి, ఈ జీడిపిలో కేవలం ఆరోగ్యం మీద 1%, చదువు మీద 3% మాత్రమే ఖర్చు పెట్టే మనం ఆత్మనిర్భర్ భారత్ అనో భవిష్యత్తులో చైనాతో పోటీ పడతామనో మాట్లాడటం ఏదో ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్లుంది అని అనుకునే సామెత మాదిరిగా కనపడుతోంది. అంటే ఆ ఆశయాలు పెట్టుకోవడం తప్పు కాదు, కానీ దానికి తగ్గ ప్రణాళిక ఉండాలి, దానికి తగ్గ జాగ్రత్తలు గ్రౌండ్ మీద తీసుకోవాలి. కరోనా పాండమిక్ గురించి ప్రపంచం అందరికీ తెలుసు. ఈ సమయంలో ఎలా తయారు కావాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి చైనా నుంచి పాఠం నేర్చుకోవచ్చు. అలాగే యునెస్కో లాంటి సంస్థలు, WHO లాంటి సంస్థలు పదే చెప్పాయి, కానీ భారతదేశం అందుకు తగినట్టుగా ఏమీ ప్రిపేర్ కాలేదు. దాని మూలంగా ఒక భారీ మూల్యమే చెల్లించినట్లు కనపడుతోంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే హ్యూమన్ క్యాపిటల్ తయారు కావటం. ఇవాళ 375 మిలియన్ స్టూడెంట్స్ ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్ అని మాట్లాడుతున్నాం కదా. వాళ్ళు స్కూల్లో ఉండాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలి, అట్లాగే బయట ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కిల్స్ కలిగి వాళ్ళు బయటికి వెళ్ళాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలి. అప్పుడు కదా హ్యూమన్ క్యాపిటల్ అని మీరు అనుకునే హ్యూమన్ క్యాపిటల్ తయారయ్యేది. కానీ ఈ హ్యూమన్ క్యాపిటల్ తయారయ్యే ప్రొసీజర్లో వారు కొన్ని నివేదికలు ప్రత్యేకించి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసినవి ఏమిటి అంటే, ఎక్కడైతే దేశాలు తమ స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఎక్కువ ఇచ్చారో అక్కడ ఖచ్చితంగా హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్లో ఒక పాజిటివ్ షిఫ్ట్ కనపడింది అని చెప్తున్నారు. అంటే స్థానిక ప్రభుత్వాలు అంటే మీకు తెలుసు, మన దగ్గర కూడా 3 టైర్ గవర్నమెంట్ ఉంది. ఒకటి కేంద్ర ప్రభుత్వం, 2 రాష్ట్ర ప్రభుత్వం, 3 పంచాయతీ మున్సిపల్ వ్యవస్థలకు సంబంధించింది 3 టైర్. నిజానికి నేషనల్ ఫైనాన్స్ కమిషన్ ఎట్లాగైతే దేశాలకు రాష్ట్రాలకు మధ్య ఆదాయాన్ని డివైడ్ చేస్తుందో, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా అదే పని చేసి పంచాయతీలకి మున్సిపాలిటీలకి ఆదాయం ఇవ్వాలి. స్థానిక ప్రభుత్వాలే విద్య లాంటి విషయాన్ని, ఆరోగ్యం లాంటి విషయాన్ని చాలా సమర్థవంతంగా చూడగలవు, చూడాలి కూడా. కానీ ఓవర్ ద ఇయర్స్ ప్రపంచం అంతా ఆ డైరెక్షన్లో నడుస్తుంటే కేంద్ర ప్రభుత్వం యొక్క షిఫ్టు అది స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వటం కాకుండా ఫిస్కల్ కంట్రోల్ అంతా, ఆర్థికపరమైన కంట్రోల్ అంతా కూడా తన దగ్గర అట్టి పెట్టుకోవడం అనేది కూడా ఒక కారణంగా కనపడుతోంది. దాని మూలంగా కూడా ఈ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ రివర్స్లో ప్రయాణం చేస్తుందేమో అనేది ఒక ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది. అఫ్కోర్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక్కొక్కసారి ఇష్టం వచ్చినట్టుగా ఎన్నికల హామీలు ఇవ్వడం ద్వారా, అందుకు అనుగుణంగా బడ్జెట్ని ఖర్చు పెట్టడం ద్వారా, తమ వనరుల్ని వినియోగించడం ద్వారా ఖర్చు పెట్టాల్సిన ఏరియాలు అంటే ఆరోగ్యం, తర్వాత విద్య, ఇటువంటి వాటిల్లో ఖర్చు పెట్టాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించి నిధులు సక్రమంగా వెళ్ళకపోవటం వల్ల కూడా ఇటువంటి నష్టం జరుగుతోంది. 2 వైపులా ఈ ప్రాబ్లం ఉంది. ఒకటి అన్నెసెసరీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఫిస్కల్ కంట్రోల్ ఒక కారణమైతే,
మనం హ్యూమన్ క్యాపిటల్ తయారు చేయడంలో వెనకబడిపోవటానికి. సెకండ్ కారణం ఏమిటి అంటే రాష్ట్రాలు కూడా విచ్చలవిడిగా అరాచకంగా తమ పాలసీస్ని అనౌన్స్ చేస్తూ ఎటువంటి డైరెక్షన్ లేకుండా ఎలక్టోరల్ గెయిన్స్ కోసమే అటాక్ చేయడం కూడా ఒక కారణం కావచ్చు. అయితే ఖచ్చితంగా ఏంటి అంటే డీసెంట్రలైజేషన్కి హ్యూమన్ క్యాపిటల్కి మధ్య ఒక కోరిలేషన్ ఉంది, ఇది మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే స్టేట్స్ విషయానికి వచ్చేసరికి ఏమో ఎక్స్పెండిచర్ ఏమో స్టేట్స్ బాధ్యత అవుతోంది, ఇన్కమ్ సోర్సెస్ ఏమో మోర్ అండ్ మోర్ సెంట్రలైజ్డ్ నేచర్ ఆఫ్ ఫిస్కల్ ఆర్కిటెక్చర్ కనపడుతోంది. ఇది కూడా ఒక కారణం. వీటి దృష్ట్యా ఇవాళ ఇవన్నీ జరుగుతున్నాయి అని ఆ నివేదిక చాలా డీటెయిల్డ్గా సాధికారికంగా ప్రచురించింది. మనం కనీసం ఇప్పటికైనా ఇటువంటి నివేదికలను చూసైనా సరే కొంచెం కళ్ళు తెరిచి కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటే విద్యా వైద్యాలను భారత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటానికి వీలవుతుందేమో పాలకులు ఆలోచించే సమయం వచ్చింది అని చెప్పటమే మా ఉద్దేశం. థ్యాంక్ యూ.